ప్రణాళికని ఏర్పాటు చేసి పెట్టాడు. అంటే తన ప్రజలు ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ కాకుండా, మరి దారి తప్పిపోకుండా, మరి తొందరపడకుండా ఆయన ఆదిలోనే అంత్య దినముల యొక్క సూచనల్ని బహిర్గతం చేసేయడం జరిగింది. సో భూమి ప్రారంభమై మరి దాని మీద మానవ సమాజం ప్రబలుతున్న సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, భూమి అంతమై మానవులందరూ కూడా ఏదో రక్షించబడి పర్వతంలో దేవునితో కాపురం చేయడానికి అవనివ్వండి, లేదంటే రక్షించబడినటువంటి వారు నిత్య నాశనానికి అగ్ని గంధంతో అంటే అగ్నిగుండానికి కానీ, లేదా దేవునికి దూరస్తుగా పోవడానికైనా ఏర్పాటు అయ్యేటటువంటి అంత్య దినాలలో కూడా అట్లాంటి పరిస్థితులే ఉంటాయని చెప్పాడు. సో ఇట్లాంటి మాటలు మనం విన్నప్పుడు కనుక, బైబిల్ చదివినప్పుడు వెంటనే మనము వివేచనతో చేయాల్సిన పని ఏంటంటే మన జీవితాన్ని సెపరేట్ చేసుకోవడం. అంటే మన ప్రయారిటీస్ అంటే మన ప్రాధాన్యతలను సెపరేట్ చేసుకోవాలి. మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా సెపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుడు మెచ్చేటటువంటి బ్రతకాన్ని తప్పించి మరి దేవుడిని నొచ్చుకునే, లేదా మరి దేవుడు బాధపడే, మరి దేవుడి మనసుని గాయపరిచే బ్రతకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆదికాండం 6వ అధ్యాయము మీరు చదివితే కనుక, మనుషులు చేసేటటువంటి పాపములను బట్టి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంట. 6వ అధ్యాయం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. చూసారా, ఎందుకు వీరిని సృష్టించాలని మరి బాధపడినట్లు, పశ్చాత్తాపడినట్లు బైబిల్ చెప్తుంది. సో జస్ట్ ఇమాజిన్ చేసి చూడండి మీరు ఒకసారి, దేవుని వైపు నుండి అంటే లేదా దేవుని వైపు నుండి ఆలోచించేయండి. సో దేవుడు నరుణ్ణి ఎంతో ప్రేమతో సృష్టించాడంట. సో ఎఫెసీ 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారం, ఎఫెసీ 1వ అధ్యాయం 6వ వచనం, ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని జగత్పునాది వేయకబడకు మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే జగత్తు పునాది వేయక ముందే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో అంత ప్రేమతో సృష్టించబడిన నరుడు మరి చెడిపోయి పాడైపోయినప్పుడు ఎందుకు సృష్టించాలని చెప్పేసి బాధపడడం, మరి పశ్చాత్తాపడడం అనేది చాలా మామూలు విషయం కాదు, చాలా బాధాకరమైన విషయం. సో దీనిని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. అక్కడ కూడా మనుషులు రెండు వర్గాలుగా విభజించడం చూడవచ్చు మనం. ఒకటి, జలప్రలయం కన్నా ముందు నోవహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు మరి ఒక కేటగిరీలో ఉన్నారు, అంటే ఒక గుంపులో ఉన్నారు, ఒక వైపులో ఉన్నారు. సో మిగిలిన భూమి మీద ఉన్న వాళ్ళందరూ అంటే ప్రజలందరూ కూడా మరి దేవుని యొక్క హెచ్చరికను మరి పట్టించుకోకుండా వారి నాశనానికి అప్పగింపబడ్డారు. సో ఇటు లోతు కాలం కూడా తీసుకుంటే, మరి లోతు అతని ఇద్దరు కుమార్తెలు, అంటే ఒకవైపు 2 కుమార్తెలు లోతు, మరొక వైపు లోతు భార్య, మిగిలిన సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలందరూ కూడా. సో ఈ పాపాత్ములందరూ మరొక పవన్లో ఉన్నారు, అంటే వేరే కేటగిరీలో ఉన్నారు, వేరే గుంపులో ఉన్నారు. సో వీరందరూ కూడా నశించిపోయారు. సో దీన్ని బట్టి మనం ఇటువైపునైనా ఉండొచ్చు, లేదా అటువైపునైనా ఉండొచ్చు. అది మన చాయిస్, అంటే మన తీర్మానాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో మనం ఏ గుంపులో ఉండాలనేది పూర్తిగా మన చాయిస్, అది మన నిర్ణయం. సో పూర్తి స్వేచ్ఛ అనేది దేవుడు మనకి ఇచ్చాడు. కాకపోతే ఆ నిర్ణయము, ఆ స్వేచ్ఛ మనల్ని విమోచించేదై ఉండాలి, లేదంటే మనల్ని స్వతంత్రంగా చేసేదై ఉండాలి. సో రెండో విషయం చూస్తే కనుక ద పర్సూట్ ఇన్ ద సింపుల్నెస్, అంటే 27-28 వచనం చూడండి ఒకసారి, మరొకసారి చూద్దాం. 27-28. జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. సో ఇక్కడ మనం చూడండి, నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుతూ త్రాగుచు పెండ్లాడుతూ పెండ్లికియ్యబడుచు ఉన్నారు. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసేసింది. 22వ వచనం, లోతు దినములో జరిగినట్లు జరుగును.
జనులు తిరుగుచు, త్రాగుచు, కొలుచు, అమ్ముచు, నాటుచు, ఇంట్లో కలుగుతుంది. సో ఇక్కడ మనకు అనిపించింది ఏంటంటే ఈ మనుషులు ఏం చేశారు, ఏం చేశారనే దాని గురించి ప్రభువు క్రీస్తు పలికిన మాట ఏంటంటే దీనిలో 2 విషయాలు స్పష్టంగా కనబడతాయి. అంటే ఒకటి, అర్త్లీ పీపుల్ ఫోకస్ ఆన్ అర్త్లీ పర్సన్స్, అంటే అనగా